ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది అండ్ టేస్ట్ ఒక భలే ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. సో ప్రాసెస్ ఏంటి అని అంటే నేనైతే ఒక 7 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకోండి. సో 7 ఎగ్స్ని బాయిల్ చేసుకొని కట్స్ పెట్టుకోండి, 4 సైడ్స్ కట్స్ పెట్టుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని మొత్తం మసాలాలంతా ఆ ఎగ్స్కి పట్టేలా కలుపుకోండి. మరి ఎక్కువ వేసుకోకుండా కొంచెమే టేస్ట్ సరిపడేట్టు వేసుకోనమాట. వేసుకొని మసాలాలంతా ఎగ్స్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలా. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని అందులోకి జీరా, చెక్క అండ్ అరటి మొక్క ఇలా అన్నీ వేసుకొని కొంచెం అలా ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే రైస్ మొత్తం స్మూత్గా కావడానికి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి. మరి ఎక్కువ బాయిల్ చేయకుండా ఎంత అంటే ఒక 80-90% అలా ఉడికించుకోవాలి రైస్ని. మరి ఎక్కువ ఉడికిస్తే బాగుండదు, మనం దానికి దమ్ చేసుకుంటాం కాబట్టి రైస్ని. సో ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా గరం అయినాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా ఎగ్స్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ ఎగ్స్ అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలిపితే అవి డివైడ్ అయిపోతాయి. సో ఎక్కువ కలపకుండా మామూలుగా కలిపి వదిలేసేయాలి. సో అవి బాగా ఫ్రై అయినాక కొంచెం గోల్డ్ కలర్ అట్లా వచ్చినాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అవి గిన్నెలోకి తీసుకొని సపరేట్గా సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. మీరు యాడ్ చేసుకుని మీ ఇష్టం అది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మీకు ఆప్షనల్, లేకపోతే వేసుకోక అవసరం లేదు. సో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అయిపోయాక మళ్ళీ అన్నీ వేసుకోవాలి. బగారాకు అండ్ దాల్చిన చెక్క, జీరా, మసాలాలు అంతా ఏమేమి ఉంటే అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినాక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి, బాగా సన్నగా కలుపుకొని. సో ఇప్పుడు ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యేదాకా సో ఇప్పుడు నేనైతే ఒక 5 పచ్చిమిరపకాయలు అండ్ 5 ఎల్లిపాయలు కలిపి మిక్స్ పట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే కొంచెం టేస్ట్ రావడానికి. అండ్ ఒక కప్పు కర్డ్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కర్డ్ అనేది మొత్తం మిక్స్ అవ్వాలి దాంట్లో, లేకపోతే మళ్ళీ కనిపిస్తుంది కాబట్టి. సో మొత్తం మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకొని నేను 5 టమాటాలు మొత్తం బాగా మిక్స్ పట్టుకున్నాను. మరీ మెత్తగా మరీ కచ్చ కాకుండా మీడియం మిక్స్ పట్టుకొని కలుపుకోవాలి బాగా. ఎంత అంటే మొత్తం కలిసిపోవాలి ఆ కర్డ్, ఈ టమాటా అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని అట్లా వదిలేసేది. అది ఒక 5 మినిట్స్ అయినాక మసాలాలని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం మీ టేస్ట్ ఎంతనే వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసాను. సో 2 స్పూన్స్ కారం అండ్ ధనియాల పొడి, ఏలకల పొడి అండ్ గరం మసాలాలు ఏమేమి ఉంటాయి అవన్నీ యాడ్ చేసుకొని, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఎగ్ రైస్కి. సో అందుకని కొంచెం గ్రేవీకి కోసమని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అలా ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసినాక ఇప్పుడు మనము చూడండి ఎట్లా గ్రేవీ మొత్తం ఆయిల్ పైకి వచ్చేది కలుపుకొని వదిలేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకొని ఒక బాగా మిక్స్ చేసుకుని అట్లా వదిలేసేయాలి. ఎక్కువ కలిపితే ఉడక బాగుండదు. సో అందుకని జస్ట్ మామూలుగా ఇట్లా మిక్స్ చేసి వదిలేసేయాలి. వదిలేసినాక ఒక 5 మినిట్స్ అట్లా అయినాక ఈ ఎగ్స్ని అండ్ గ్రేవీని ఒక ప్లేట్లోకి డివైడ్ చేసుకోవాలి. నేను ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి. ఎందుకంటే మరీ కంప్లీట్గా ఎక్కువ తీసుకోకుండా కొంచెం ఉంచండి. ఎందుకంటే రైస్ మాడిపోకుండా కొంచెం అడుగుకి ఉంచి మిగతా తీసేస్తాయి అనమాట. సో ఎగ్స్ కాకి తీసేస్తుంది అంతే ప్రస్తుతానికి ఇప్పుడు. సో 7 ఎగ్స్ మొత్తం తీసేసి కొంచెం కింద గ్రేవీ ఉంచేస్తాం మొత్తము. అదంతా ఈక్వల్గా అనేసేయండి ఆ గిన్నె మొత్తం. ఈక్వల్ అన్నాక ఆ గ్రేవీ మొత్తం సైడ్కి పెట్టుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ని ఉడికించుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులోకి లేయర్గా డివైడ్ చేసుకొని వేసేసేయాలి అన్నము. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను వైట్ రైస్ కాబట్టి తక్కువ వేస్తున్నాను వైట్ రైస్ని. సో ఇలా లేయర్గా వేసేసి ఈవెన్గా అనేసాలి రైస్ మొత్తం. అట్లా పొడి వచ్చేసేసి వేసినాక దానిపైన ఈ గ్రేవీ ఒక 2-3 ఎగ్స్ పెట్టేసాను దానిపైన. సో 3 ఎగ్స్ పెట్టేసి కొంచెం గ్రేవీ వేసేసి ఆ గ్రేవీ అండ్ ఎగ్స్ ఈక్వల్గా అంటే ఆ రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈక్వల్గా అనేసాను అనమాట. అన్నాక మళ్ళీ సెకండ్ లేయర్గా సేమ్ యాజ్ యూజువల్ ఇట్లా మీకు ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం 3 లేయర్స్ వేస్తాను. ఎందుకంటే
నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి మీకు ఎంత కావాలంటే రైస్ని బట్టి గ్రేవీ చేసుకోండి. సో నేను 3 లేయర్స్ వేసుకున్నాను అనమాట. సో సెకండ్ లేయర్ అనమాట. సో మరీ ఎక్కువ వేస్తూగా బాగుండదని చెప్పేసి తక్కువ వేస్తున్నాను. నేను ఎలాంటి ఫుడ్ కలర్ వాడట్లేదు, ఎందుకంటే మరీ టేస్ట్ బాగుండదని చెప్పేసి. సో నార్మల్గా నేను చేస్తున్నానండి, ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ గ్రేవీ మొత్తం ఇట్లా అయిపోయాక ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ వేసినాక ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ ఆనియన్స్ అండ్ ఎగ్ అండ్ కొత్తిమీర వేసుకొని మొత్తం ఈవెంగా అనుకున్నాక అట్లా 3 లేయర్స్ వేసినాక కొంచెం దాని మీద కొన్ని వాటర్తోనే చిలకరియాలి. ఎక్కువ వాటర్ వేయకుండా ఒక గ్లాస్ వాటర్తోనే చిలకరించినాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దించుకొని తినడమే. సో మీకు ఈ వీడియో నాకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. థ్యాంక్ యూ.